రైట్ నమస్తే వెల్కమ్ టు ఏటీవీ ప్రస్తుతం మనం ధర్నా చౌక్లో అయితే ఉన్నాం. సో ఆపరేషన్ కగార్ని ఆపేయాలంటూ కూడా వామపక్ష పార్టీలందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో మహాధర్నా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి మాట్లాడితే అంశంపై మనతో మాట్లాడడానికి సిపిఐ పార్టీ న్యూ డెమోక్రసీ పార్టీకి సంబంధించిన గోవర్ధన్ గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే. సో ఈరోజు ఆపరేషన్ కగార్ ఆపేయాలంటూ కూడా మహాధర్నా చేపట్టడం జరిగింది. ఏంది మరి కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఒకటే స్పష్టం చేయదలుచుకున్నాం. ఆపరేషన్ కగార్ అంటే అంతిమ యుద్ధం ఎవరి మీద? అవినీతి పరుల మీద యుద్ధం ఉండాలా, దోపిడీదారుల మీద యుద్ధం ఉండాలా, లేదా సంఘ విద్రోహ శక్తుల మీద యుద్ధం ఉండాలా, మారక ద్రవ్యాల్ని అమ్మి ఈ దేశంలో ఉండేటువంటి కోటాను కోట్ల ప్రజల్ని, ముఖ్యంగా యువకుల్ని, విద్యార్థుల్ని, బాలికల్ని ఏదైతే మాదక ద్రవ్యాలకు అలవాటు చేస్తున్నారో వాళ్ళ మీద యుద్ధం ఉండాలి. కానీ కేంద్ర ప్రభుత్వానికి ఇవేమీ లేవు. ఎవరి మీద యుద్ధం ప్రకటిస్తున్నారంటే అడవిలో పుట్టి అడవిలో పెరిగి అడవిలోనే ఉండేటువంటి ఆదివాసీల మీద, మొత్తం నాగరిక ప్రపంచానికి దూరంగా విసిరివేయబడ్డటువంటి ఆదివాసీ ప్రజల్లో అక్కడ ఉండేటువంటి వాళ్ళ కాళ్ళ కింద, వాళ్ళ గూడు కింద, వాళ్ళ నివాసాల కింద ఉన్నటువంటి విలువైనటువంటి ఖనిజ నిక్షేపాలని దోచుకోవడం కోసం, వాటిని తవ్వి తీసుకోవడం కోసం పెద్ద పెద్ద కంపెనీలు, అది అదానీ కంపెనీ కావచ్చు, లేకపోతే అంబానీ కంపెనీ కావచ్చు, బడా కార్పొరేట్ కంపెనీల కోసం ఆ అడవి సంపదనంతా కూడా వాళ్ళకు అప్పచెప్పడం కోసం ఈ ఆపరేషన్ కగార్ అనేటువంటి ఒక యుద్ధాన్ని తీసుకొచ్చారు. అందుకని దీన్ని మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగానే కాదు, మొత్తము తెలంగాణలో ఉండేటువంటి అన్ని పార్టీలు, బీజేపీ మినహా, తెలుగుదేశం పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, సిపిఐ సిపిఎం కావచ్చు, న్యూ డెమోక్రసీ పార్టీ కావచ్చు, మొత్తం వామపక్షాలు, బహుజనులు, లేకపోతే ఈ దేశంలో ఉండేటువంటి ప్రజాస్వామికవాదులందరూ కూడా ఆపరేషన్ కగార్ అనేటువంటిది ఈ దేశ ఆదివాసీలని కాల్చి చంపేటువంటి ఒక హింసాత్మక, ఒక ఫ్యాసిస్టు ప్రోగ్రాము. అందుకని దాన్ని ఎత్తివేయాలనేటువంటి దాని మీదనే ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో వేలాది మంది హాజరై ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ని వెనక్కి తీసుకోకపోతే మేము ఈ ఆందోళనను ఢిల్లీ వరకు కూడా కొనసాగిస్తాము. మొత్తం తెలంగాణలో బీజేపీయేతర పక్షాలు, బీజేపీయేతర ప్రజాస్వామిక వాదులు, సంఘాలు, భావజాలం కలిగిన వాళ్ళందరం కూడా ఐక్యంగా ఈ నరహంతక ఆదివాసుల్ని హత్య చేసే, ఆదివాసీ జాతిని తుడిచిపెట్టే, ఆదివాసీ జాతిని మొత్తం లేకుండా చేసేటువంటి ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా ఇవాళ మేము నిలబడతామని మహాధర్నా చేస్తున్నాం. మావోయిస్టులు అభివృద్ధికి అడ్డుపడతా ఉన్నారు, అందుకే మావోయిస్టులు లేకుండా చేస్తాం దేశంలో అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కేంద్ర మంత్రులు. ఏం చెప్తారు? కేంద్ర మంత్రులు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రులు బాధ్యతతోటి మాట్లాడలేదు. కేంద్ర మంత్రులు వాస్తవాలతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. మావోయిస్టులు కావచ్చు, నక్సలైట్లు కావచ్చు, తుపాకులు పట్టుకున్న వాళ్ళు కావచ్చు, తుపాకులు పట్టుకోని కావచ్చు, ఎన్నికల్లో పాల్గొంటున్న వాళ్ళు కావచ్చు, ఎన్నికల్లో పాల్గొనని వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఈ దేశంలో చెప్పేదేముంది? భారతదేశంలో విశాలమైనటువంటి భూమి ఉంది, ఈ దేశంలో దున్నేవాడికే భూమి ఇవ్వండి, ఈ దేశంలో కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నారు, ఈ కోటాను కోట్ల మంది ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వండి, ఉపాధి అవకాశాలు ఇవ్వండి, ఈ దేశ సంపదని ఈ దేశ ప్రజలకే చెందేటట్టు చేయండి. అంతేగాని ఉద్యోగాలు ఇవ్వకుండా, ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఈ దేశంలోని వనరుల్ని, అది నిక్షేపాలని, అడవుల్లో ఉండేటువంటి ఖనిజాలన్నీ కూడా విదేశీ దేశాలకు అప్పచెప్తామంటే, కార్పొరేట్లకు అప్పచెప్తామంటే ఇది మంచిది కాదని చెప్పినందుకే ఇవాళ ఒక పిచ్చి కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని ఎట్లయితే ముద్రేస్తున్నారో నక్సలైట్లు కావచ్చు, మావోయిస్టులు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, వీళ్ళు తీవ్రవాదులు, వీళ్ళు దేశ అభివృద్ధికి వ్యతిరేకమైనటువంటి మాట మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదనేటువంటిది మేము చెప్పదలుచుకున్నది. ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు బాధ్యత రహితంగా మేము నక్సలైట్తో చర్చలు జరిపేదే లేదని మాట్లాడుతున్నారు. ఇట్లా మాట్లాడడం భారత రాజ్యాంగానికి విరుద్ధము. భారత ప్రభుత్వం ఈ దేశంలో అనేక మంది తుపాకీ పట్టుకున్నటువంటి సంస్థలతోటి చర్చలు జరిపినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 2004లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపినటువంటి విషయం ఉన్నది. అడుగుదాం అనుకున్నాను సార్, గతంలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ చాలామంది నాయకులు కూడా చర్చలు జరిపిన పరిస్థితి, కానీ ఇప్పుడున్న వాళ్ళు చర్చలు జరుపుతామని చెప్పేసి మళ్ళీ అది కంటిన్యూ చేస్తున్న పరిస్థితి. ఎందుకు మావోయిస్టులను తీసేయాల్సినంత అవసరమే వచ్చిందంటే? మావోయిస్టులే కాదు, కమ్యూనిస్టులు అనేవాళ్ళు, ముస్లింలు అనేవాళ్ళు ఈ దేశంలో బీజేపీకి వ్యతిరేకం. బీజేపీ ఏం కోరుకుంటుంది? బీజేపీ కేవలము ఈ దేశంలో ఒక హిందువులు మాత్రమే ఉండాలని చెప్తుంది. కానీ ఇవాళ భారత రాజ్యాంగం అట్లా చెప్పట్లేదు.
ఈ దేశంలో అందరూ ఉండాలా, హిందువులు ఉండాలా, ముస్లింలు ఉండాలా, క్రిస్టియన్లు ఉండాలా, ఇసాయిలు ఉండాలా, సిక్కులు ఉండాలా, అన్ని వర్గాల ప్రజలు ఉండాలా. భారతదేశం అంటేనే వైవిధ్యం కలిగినటువంటి దేశము. అనేక జాతులు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి, అనేక తెగలు ఉన్నాయి, అనేక మంది ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలందరూ కూడా అన్నదమ్ముల్లాగా కలిసి తరతరాలుగా ఈ దేశ గడ్డ మీద నివసిస్తూ ఉన్నారు. అందుకని ఆ ప్రజల్ని మతం పేరుతో చీల్చివేయడానికి, మతం పేరుతో విడదీయడానికి వీల్లేదనేటువంటి పద్ధతుల్లో ఇవాళ ఉద్యమాలు వస్తూ ఉన్నాయి. బీజేపీ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నది. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి అందరికీ ఒకటే మతం, అందరికీ ఒకటే హక్కు, అందరికీ ఒకటే సమానత్వం అనేటువంటి భావనని వ్యతిరేకంగా చేస్తూ హిందూ ప్రజల మధ్యన తన ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం హిందూ ముస్లిం అనేటువంటి ఒక విభజనని, ఒక డివిజన్ని తీసుకొచ్చి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తూ ఉంది. ఇలాంటివి భారత రాజ్యాంగానికి వ్యతిరేకమని మేము చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ.